బుద్ధి చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇవాళ స్థానికంగా మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఎవరి ఇళ్ళ నుంచి ఏం చేయలే. మీరు దోచుకునేదానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. నిన్న కోమిడికుంట కట్ట మీద మీరు పోసింది ఏంది? హైదరాబాద్ లో ఉన్న డ్రెస్ మెటల్ చెత్త మొత్తం తెచ్చి కోట్లు మీరు సంపాదించుకోరు. అది అవినీతి కాదా? నిన్న ఒక మీర్పేటలో మొత్తము ఒక చిన్న అబ్బాయి, మూడేళ్ళ అబ్బాయి ఓపెన్ జిమ్ లో ఆడుకోనిక పోతే ఆ ఓపెన్ జిమ్ లో రాడు పడి చనిపోయారు. అది బయటికి రాలే, ఇంతవరకు బయటికి రాలే. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాను. అది మన ఉస్మానియా హాస్పిటల్లో బాబు చనిపోయింది. వీళ్ళు ఎప్పుడు ఏది చేసినా ప్రాణాలు పోవడం. ఆడ కాళేశ్వరం కడితే అవినీతి. వీళ్ళు ఏం చేశారు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేశారు? సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మాట్లాడుతున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గరీబోడు కార్పొరేట్ హాస్పిటల్లో పోవాలని, ప్రతి గరీబ్ ఆయనకు హాస్పిటల్లో చూపించుకోవాలి. ఉన్నోళ్ళే కాదు, గరీబోళ్ళు కూడా పోవాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ హయాంలో స్కీములు తెచ్చారు. తల్లులకు అదేంటి మన ఇది పిల్లలకు చదువు గురించి డబ్బులు ఫీజు రివర్స్మెంట్ చేశారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ముసలోళ్లకు పింఛన్ ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇవాళ మేము ఇస్తామని గతంలో మేము పెట్టినాయని రైతు బంధు మీ కాన్సెప్ట్ కాదు, అది మేము కాంగ్రెస్ పార్టీ వస్తాయని మేము చెప్తే మీరు ఇవాళ రైతు బంధు మేము ఇస్తున్నామని. మేమేంది 5 ఎకరాల వరకు 6 ఎకరాల వరకు అని అది అంతకుముందు అమలు చేసే ముందే చేసినాం. మధ్యాహ్న భోజనం పెట్టించినాం, అదేది 5 రూపాయల భోజనం పెట్టించినాం. ఇవన్నీ అదేది అమాలీలకు మన మార్కెట్లో పోతే 5 రూపాయల భోజనం తెచ్చి పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. ఇవన్నీ కనిపించా? మేము చెప్పుకోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. మేము మా డబ్బు మేము కొట్టుకొని మీకు ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు అంటే బుగులు పడేది మేము కాదు. మీరు ఒక ఎంపీలకి పోటీ చేయలేదు, ఒక ఎమ్మెల్సీకి పోటీ చేయలేదు, లాస్ట్కు మన జిహెచ్ఎంసీల ఎమ్మెల్సీలకు కూడా పోటీ చేయలేదు. ఎవరు భయపడుతున్నట్టు? ఇలా మీకు ఉనికి చాటుకోవడానికే కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతున్నారు. ఇప్పటికైనా సీరియస్ చెప్తున్నాం, ఖబర్దార్. మన మీర్పేట జిల్లాలో మన బడంగపేట కార్పొరేషన్ అధ్యక్షుల మీరు చేసిందంతా అవినీతే. మీరు ఎక్కడ చేయాలి? మొత్తం గ్రీన్ బెల్ట్ వల్ల అవినీతి. చెల్లల మీ హయాంలో చెల్లల ఇల్లు కట్టి ఒక ప్రాణం పోయింది. అది వీళ్ళకు ప్రెస్ వాళ్ళకు తెలుసు, ప్రెస్ అన్నిట్లోకి వచ్చు. స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చి చూడలేదా? శివాని లీలలను తీసుకొచ్చి ఎవరు పుణ్యాన్న ఆయన? నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మేము కాంగ్రెస్ పోటీ చేస్తాం, దమ్ముంది, ధైర్యం ఉంది, పోటీ చేస్తాం. మీ లాగా ఇప్పుడు గతంలో ఇక చేసుకుంటూ పోతే ఇక అది వ్యక్తిగత విషయాలకు వస్తుంది. ఏమన్నా మనము ప్రజలకు మేలు చేయడానికి వచ్చినాం. నీకు ఎందుకు